హై బీపీ అంటే వయసుని బట్టి జనరల్‌గా మనం ఒక బీపీ నిర్ధారిస్తామండి. ఎవరికైతే 40, 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకి 130/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఎవరికైతే 60 సంవత్సరాల కన్నా పైన ఉంటారో వాళ్ళకి 140/90 కన్నా తక్కువ ఉంటే అది నార్మల్ బీపీ అంటాం. ఎవరికైతే ఈ రేంజ్ కన్నా మనకి ఎక్కువ ఉంటుందో అంటే 140/90 కన్నా బీపీ ఎక్కువ ఉంటే మనం హై బీపీ అంటామనమాట. సో చాలామంది ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వచ్చి సార్ బీపీ ఎక్కువైపోయిందని టెన్షన్ పడుతుంటారండి. సో బీపీ ప్రధానంగా నిర్ధారించాలంటే 2 కండిషన్స్. ఒకటి చాలామందికి హాస్పిటల్ చూడడం వల్ల, డాక్టర్‌ని కలవడం వల్ల టెన్షన్‌తో బీపీ ఎక్కువొస్తుంటది. అప్పుడు బీపీ ఎక్కువుందని చెప్పి టాబ్లెట్స్ పెట్టేస్తుంటారండి. అలా ఎప్పుడు చేయకూడదు. సో ఒక పర్సన్‌కి అంటే ఎవరైనా యంగ్ పీపుల్ వాళ్ళు కొత్తగా వచ్చి బీపీ ఎక్కువ రికార్డ్ అయితే వాళ్ళని ఇంట్లో చెక్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు రెగ్యులర్‌గా చూసే ప్రదేశాలు స్ట్రెస్ లెవెల్స్ తక్కువుంటాయి కాబట్టి డైలీ ఎర్లీ మార్నింగ్ నిద్రలేస్తానే 3 డేస్ వరకు బీపీ చెక్ చేసుకోవాలి. ఇంట్లో కూడా వాళ్ళకి 140/90 కన్నా బీపీ ఎక్కువొస్తుందంటే నిజంగా వాళ్ళకి బీపీ ఉన్నట్టు. అప్పుడు డాక్టర్‌ని సంప్రదించి టాబ్లెట్స్ వాడుకోవాలి. కొందరు యూజువల్‌గా బీపీకి వేరే కారణాలు గూడా ఉంటాయండి. ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానీ, థైరాయిడ్ లెవెల్స్ యూజువల్‌గా హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు గానీ, బీపీ వచ్చే లక్షణాలు ఎక్కువుంటాయన్నమాట. సో వీళ్ళు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని సంప్రదించి యంగ్ ఏజ్‌లో బీపీ వస్తే మాత్రం దానికి తగ్గ కారణాలు వెతుక్కొని, ఆ కండిషన్ ట్రీట్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామంది ఈరోజు స్మార్ట్ వాచెస్ వచ్చాయండి. స్మార్ట్ వాచెస్‌లో యూజువల్‌గా మనకి బీపీ యాస్ వెల్ యాస్ ద స్లీప్ ప్యాటర్న్స్ కానీ, హార్ట్ రిథమ్ అనేది ట్రాక్ అవుతూ ఉంటుందనమాట. సో చాలామంది బ్లైండ్‌గా దాన్ని నమ్మేస్తూ ఉంటారు. యూజువల్‌గా స్మార్ట్ వాచెస్‌లో ఏదైతే హార్ట్ రేట్ ఉంటుందో ఓన్లీ అది రేట్ మాత్రమే చెప్తుంది తప్ప, హార్ట్ అటాక్ ఉందా లేదా, ఒక పర్సన్‌కి హార్ట్‌లో ఉన్న రిథమ్‌లో డిస్టర్బెన్స్ ఉందా లేదా అవి చెప్పవు. అవి ఏంటంటే ఒక పర్సన్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కేవలం వాళ్ళ హార్ట్ రేట్‌ని ట్రాక్ చేసుకోవడం వరకు మాత్రమే ఉపయోగపడతాయి. అండ్ చాలామంది చెయ్యి విపరీతంగా కదిలించడం వల్ల స్మార్ట్ వాచెస్‌లో ఆర్టిఫాక్ట్స్ వస్తుంటాయన్నమాట. అంటే ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల సడెన్‌గా అది 200, 220 చూపించి చాలామంది భయంతో వస్తుంటారు. సో స్మార్ట్ వాచెస్ ఓన్లీ హార్ట్ రేట్‌ని ట్రాక్ చేసుకోవడానికి అండ్ స్లీప్ యాక్టివిటీని ట్రాక్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతాయండి. హై బీపీ ఎవరికైతే 140/90 కన్నా బీపీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు డాక్టర్‌ని సంప్రదించి టాబ్లెట్స్ వాడుకోవాలండి. సో టాబ్లెట్స్‌తో పాటు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే సాల్ట్ తగ్గించుకోవడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కానీ, ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీకి చాలా రకాల టాబ్లెట్స్ ఉన్నాయండి యూజువల్‌గా. ఏజ్ బట్టి, వాళ్ళకున్న కండిషన్ బట్టి మనం టాబ్లెట్స్ అడ్వైస్ చేస్తూ ఉంటామనమాట. సో ఒకే టాబ్లెట్, ఒకే డోస్ సెట్ అవ్వదండి. యూజువల్‌గా బీపీ అనేది రోజులో ఎవరికైనా కూడా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్‌గా ఇంట్లో అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా బీపీ ఉన్నవాళ్ళు ఆటోమేటెడ్ మెషిన్స్‌తో చెక్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ పెట్టుకోవచ్చు. దీనిలో ఏమన్నా డిఫరెన్స్ అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి తగ్గ టాబ్లెట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల బీపీ అనేది యూజువల్‌గా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.